ఫ్రెండ్స్, ఈ వ్యక్తి బుక్ లో ఒక బంగారు ముక్కని గీస్తాడు. ఇంకా ఎప్పుడైతే ఆ బుక్ ని ఈ అమ్మాయికి ఇస్తాడో ఆ బుక్ లో గీసిన బంగారు ముక్క బయటకు వచ్చి పడుతుంది. ఇంకా తర్వాత ఈ వ్యక్తి హాస్పిటల్ కి వెళ్లి తన ఫ్రెండ్ కోసం గోల్డ్ బిస్కెట్ బొమ్మని గీస్తాడు. ఆ డ్రాయింగ్ ని చూసి తన గర్ల్ ఫ్రెండ్ కి నచ్చదు. అందుకే ఈ అమ్మాయి ఆ పేపర్ ని కిటికీలో నుండి బయటకు విసిరేస్తుంది. ఇంకా ఈ అమ్మాయి ఎప్పుడైతే అలా చేస్తుందో బయట బంగారపు వర్షం కురవడం స్టార్ట్ అవుతుంది. నిజానికి ఈ వ్యక్తి దగ్గర ఒక మ్యాజిక్ పెన్ ఉంటుంది. అండ్ ఆ పెన్ తో ఏం డ్రాయింగ్ వేసినా కానీ అది నిజమైపోతుంది. కానీ ఈ అబ్బాయికి దీని గురించి అస్సలు తెలియదు. అండ్ ఈ పెన్ నిజానికి స్వర్గంలో ఉండే ఒక దేవతది. అండ్ ఈ పెన్ ని దేవత భూమి మీదకు విసిరేసి ఉంటుంది. అండ్ ఈ వ్యక్తికి ఆ పెన్ దొరుకుతుంది. అయితే ఈ వ్యక్తి పెయింటింగ్స్ వేస్తూ బ్రతుకును సాగిస్తూ ఉంటాడు. అయితే ఈ అబ్బాయికి ఈ రహస్యం గురించి అస్సలు తెలియదు. అండ్ ఈ వ్యక్తికి తన చెల్లెలు ట్రీట్మెంట్ కోసం చాలా డబ్బులు అవసరం ఉంటాయి. అండ్ అదే సమయంలో ఈ వ్యక్తికి తన ఫ్రెండ్ ఒక గుడ్ న్యూస్ చెప్తాడు. అండ్ ఒక ధనవంతురాలు కుక్క తప్పిపోయి ఉంటుంది. అండ్ ఎవరైతే ఆ కుక్క చిత్రాన్ని గీస్తారో వాళ్ళకి గిఫ్ట్ గా ₹1,00,000 ఇస్తారని చెప్తాడు. ఇంకా అది విని ఈ వ్యక్తి ఒకవేళ నేను తనకి నచ్చినట్టుగా పెయింటింగ్ ని వేస్తే వచ్చిన డబ్బులతో చెల్లెలు ట్రీట్మెంట్ చేయించొచ్చు అనుకుంటాడు. అందుకే ఈ వ్యక్తి తొందరగా ధనవంతురాలు ఇంటికి చేరుకుంటాడు. ఇంకా అక్కడికి వచ్చిన వెంటనే ఇతనికి ఎవరు కనిపించారంటే ఒక ఫోటోని చూసి పెయింటింగ్ ని వేయడం స్టార్ట్ చేస్తాడు. అండ్ ఈ వ్యక్తి ఫోటోలో ఉండే కుక్క మెడకి ఉన్న బంగారు లాకెట్ ని డ్రా చేస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అక్కడికి ఆ ధనవంతురాలని తన పనివాడు వస్తూ ఉంటాడు. ఇంకా అది చూసి ఈ వ్యక్తి ఒకవేళ ఈ పెయింటింగ్ నచ్చకపోతే తన కుక్క పెయింటింగ్ ని వేయించుకోదేమో అని భయపడి ఈ వ్యక్తి ఏం చేశాడో చూసే ముందు మీకు ఈ డబ్బుల కంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యూ అని టైప్ చేయండి. చివరికి ఈ వ్యక్తి ఆ పెయింటింగ్ ని అక్కడే వదిలేసి వెళ్ళిపోతాడు. ఇంకప్పుడు ఆ ధనవంతురాలు అక్కడికి వచ్చి పెయింటింగ్ ని చూసి విసిరేద్దాం అనుకునే లోపు ఆ బంగారు లాకెట్ రియల్ అయి కింద పడుతుంది.